జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం పైన నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుండగా ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఈ యొక్క కౌంటింగ్ అంతా కూడా జరగనుంది. నియోజకవర్గంలోని 407 పోలింగ్ కేంద్రాల ఓట్లను మొత్తం 10 రౌండ్లలో లెక్కించనున్నారు. రేపు ఇందుకోసం 42 టేబుళ్లను కూడా సిద్ధం చేశారు. సాధారణంగా 14 టేబుళ్లనే వినియోగిస్తున్నప్పటికీ ఇది ఉప ఎన్నిక కావడం, సిబ్బంది అందుబాటులో ఉండడంతో లెక్కింపును వేగంగా తొందరగా పూర్తి చేసేందుకు ఎక్కువ టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వివరించారు. ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థి, ఆయన ఏజెంట్కు మాత్రమే ప్రవేశాన్ని కల్పిస్తారు. లెక్కింపు ప్రక్రియ తొలుత పోస్టల్ బ్యాలెట్లతో ప్రారంభమవుతుంది. 10 హోమ్ ఓటింగ్ బ్యాలెట్లు, 18 సర్వీస్ ఓట్లను లెక్కించిన తర్వాత ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. ఉదయం 8:45 తొలి రౌండ్ ఫలితం వెలువడుతుందని, మధ్యాహ్నం 12 గంటలకల్లా పూర్తి ఫలితం తేలిపోతుందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తుది పోలింగ్ శాతాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించారు. నియోజకవర్గం మొత్తం 48.49% పోలింగ్ నమోదైనట్లుగా రిటర్నింగ్ అధికారులు తెలిపారు. 2023 సాధారణ ఎన్నికలలో నమోదైనటువంటి 47.58% కంటే ఇది 0.91% అధికం కావడం గమనార్హం. ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. ఏదేమైనా కూడా మరికొన్ని గంటలలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచినటువంటి అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. ఇప్పటికే కొన్ని ఎగ్జిట్ పోల్స్లో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఇచ్చినప్పటికీ కూడా అంతిమ రిజల్ట్ మాత్రం రేపే రాబోతుంది. ఈవీఎంలో పూర్తిగా అక్కడ భద్రపరిచినటువంటి ఓటర్ల యొక్క అభిప్రాయం ఏ రకంగా ఉందనేది మాత్రం రేపు మధ్యాహ్నానికల్లా పూర్తిగా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో రేపు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాబోతుంది కాబట్టి అర్ధగంట గంటలోపే మొత్తం ఫలితాలు కూడా ఒక్కొక్కటిగా వెలువడేటువంటి అవకాశం ఉంటుంది. ఒక 2-3 గంటల్లోనే పూర్తిగా ఓటర్ల నాడి ఏ రకంగా ఉందో కూడా ఒక అంచనా వేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ టైట్ ఫైట్ కనుక వస్తే లాస్ట్ రౌండ్ వరకు కూడా ఆ ఫలితాలు పూర్తిగా ఎవరిపైన ఉన్నాయనేటువంటి కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా మధ్యాహ్నం 12-1 గంట వరకు ఈ యొక్క రిజల్ట్ అంతా కూడా పూర్తిగా కంప్లీట్ చేసేటువంటి ఏర్పాట్లను అధికారులు చేశారు.